నమస్కారం న్యూస్ కి స్వాగతం. సినీ రంగంలో అయినా రాజకీయంలో అయినా ఎన్టీఆర్కి ఎవరు సాటి లేరని, సినీ రంగంలో ఎంత మంచి పేరు వచ్చిందో ముఖ్యమంత్రిగా కూడా అంతే మంచి పేరు ఎన్టీఆర్ తెచ్చుకున్నారని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ అన్నారు. అద్దంకి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నందమూరి తారక రామారావు 101వ జయంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో నాగినేని రామకృష్ణ మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలో అధికారంలోనికి వచ్చి పేద ప్రజలకు ఎన్నో విధాలుగా సేవలందించి సంక్షేమ పథకాలు అందించారని, పెన్షన్, ఇంటి నిర్మాణాలు, కిలో రూపాయికి బియ్యం వంటి పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. జూన్ 4 తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాబోతుందని, వైసీపీ పాలనలో అందరూ నష్టపోయారని, దాచుకో తప్ప ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా లేదన్నారు. సంక్షేమ పథకాలతో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వసూలు చేస్తున్నారని, జూన్ 4 తర్వాత వైసీపీ అనేది కనబడదని రామకృష్ణ తెలిపారు. ఆరాధ్య దైవం, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి, కారణ జన్ముడు అన్న నందమూరి తారక రామారావు గారి 101వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అద్దంకి నియోజకవర్గం మన పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా ఈ సృష్టి ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం ఆయన ఎప్పుడు కూడా మన మధ్య ఉంటాడు. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు అలాంటివి. సినిమా నటుడుగా కానీ లేకపోతే రాజకీయంగా కానీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సినిమా నటుడుగా విభిన్న పాత్రలు నటించాడు. ఈ పాత్ర వేశాడు, ఈ పాత్ర వేయలేదు, ఈ పాత్రను మెప్పించాడు, ఈ మాత్ర మెప్పించలేకపోయాడు అనేది ఏమి లేకుండా అన్ని పాత్రలు మహోన్నతంగా నటించి గొప్ప నటుడయ్యాడు. ప్రపంచంలోనే పెద్ద నటుడు ఎవరంటే నందమూరి తారక రామారావు. రెండవది, ఆ తర్వాత తెలుగువారు నన్ను స్థాయికి తీసుకొచ్చారు. ఈ గౌరవంతో వారికి కూడా ఏదో ఒకటి చెయ్యాలి నేను అని చెప్పి వారు రుణం తీర్చుకోవాలని చెప్పి 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఆయన ఏమైతే అనుకున్నాడో, ప్రజలకు ఏదైతే చేయాలనుకున్నాడో ఆ కార్యక్రమాలను కూడా చాలా గొప్పగా చేశారు. సంక్షేమం అనే పదము అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచే వచ్చింది. ఎందుకంటే ఈరోజు వీళ్ళు చెబుతున్నారు పెన్షన్ మేము అంత ఇచ్చాము ఇంత ఇచ్చామని. అసలు ఆ పెన్షన్ అనే పథకాన్ని తీసుకొచ్చిందే అన్న నందమూరి తారక రామారావు. ఆ రోజు వితంతువులు కానీ, ముసలివాళ్ళు కానీ బిడ్డల దగ్గర యాచించలేకపోతున్నారు, డబ్బులు అడగలేకపోతున్నారు, వాళ్ళు కుమిలిపోతున్నారు. వాళ్ళకి ఏదో మనం సొంతగా వాళ్ళకి 10 రూపాయలు అందిస్తే మంచిదని చెప్పి ఆ రోజు మొట్టమొదటిసారి పెన్షన్ పథకం ఏర్పాటు చేశారు. అలాగనే స్త్రీలకు శ్రమ, స్త్రీలు కేవలం ఒంటింటికే పరిమితం అవుతున్నారు. వాళ్ళకి కూడా ఆస్తిలో సమాన ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేసిన ఘనత నందమూరి తారక రామారావు. పేదవాళ్ళు ఎప్పుడు కూడా గుడిసెలలో ఉండాలి అనేది లేకుండా వాళ్ళకు కూడా పక్కా ఇంటి నిర్మాణం చేపట్టిన ఘనత ఈ దేశంలో నందమూరి తారక. అలాగనే ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావు. కాబట్టి వారు ఈ సృష్టి ఉన్నంతకాలం వారు మన మధ్య ఎప్పుడు ఉంటారు. వారికి ఇలాగనే ప్రతి సంవత్సరం మనం ఈ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఇక్కడ వచ్చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తాను. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాల మేరకు అన్న నందమూరి తారక రామారావు గారి 101 జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అనుబంధాల సంస్థ మొత్తం నాయకులు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.
జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్ గారు. జోహార్. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు హనుమత్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయని దేవస్థానం వేద పండితులు వంగల హరిశంకరావుదాని తెలిపారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో మే 30, 31, జూన్ 1వ తేదీన జరిగే హనుమత్ జయంతి మహోత్సవముల గురించి మంగళవారం వివరించారు. 30వ తేదీన జీవధ్వజ పూజ, స్వామివారికి సహస్రనామ పూజ, కదలి ఫలర్చన ఉంటుందన్నారు. 31వ తేదీన మహాన్యాస పారాయణం, ఏకాదశ మన్యుసూక్త వారాభిషేకం, పంచామృతాలతో ఏకాదశ, విశేష ద్రవ్యములతో సంపూర్ణాభిషేకము, సుందరకాండ పారాయణము, సూర్య నమస్కారములు, మన్యుసూక్త హోమం జరుగుతుందన్నారు. 1వ తేదీన హనుమత్ జయంతి సందర్భంగా లక్ష నాగవల్లి దళార్చన, యాగశాలలో నిత్య అనుష్ఠానములు, పూర్ణాహుతి ఉంటుందని, రాత్రికి సుమారు 2000 మామిడి పండ్లతో స్వామివారికి విశేష పూజ ఉంటుందని, కావున ప్రసన్నాంజనేయ స్వామివారి భక్తులు 3 రోజుల పాటు జరిగే అభిషేకం, హోమ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రములో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి హనుమత్ జయంతి మహోత్సవములు అంగరంగ వైభవంగా భక్తుల సహకారంతో ఈ నెల 30వ తారీఖు, 31వ తారీఖు, జూన్ 1వ తారీఖు అనగా గురువారం, శుక్రవారం, శనివారం ఈ అష్టమి, నవమి, దశమి తిథుల్లో జరుగును. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ఈ హనుమత్ జయంతి శనివారం నాడు రావడం చాలా విశేషము. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వైశాఖే మాసి కృష్ణాయాం, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి, అలాగే శనివారం కూడా ఈ సంవత్సరం కలిసి రావడం చాలా విశేషము. నక్షత్రం కూడాను పూర్వభాద్ర నక్షత్రము, వారము, తిథి ఎప్పుడు వస్తుంది కానీ ఈ వారం రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అట్లాగే నక్షత్రం కూడా పూర్వభాద్ర నక్షత్రం అయింది. ఈ రోజున మనకి 2018 నుంచి ఈ త్రయాన్మకి దీక్షతో ఈ కార్యక్రమం భక్తుల సహకారంతో దేవస్థానం వారు ఏర్పాటు చేసినారు. ఈ సంవత్సరం 30వ తారీఖు నాడు వైశాఖ బహుళ అష్టమి గురువారం నాడు స్వామివారి యాగశాలలో స్వామివారి ఉత్సవమూర్తులు వేయించేసి ఉంచి అక్కడ గణపతి పూజ, తర్వాత మండపారాధన, ఆంజనేయ పరివార మండపారాధన, ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి మూలమంత్రము హవనము, మన్యుసూక్త హవనముతో ఈ హనుమత్ జయంతి ఉత్సవాలు ప్రారంభం చేయబడును. మధ్యాహ్నం పూట ఈ పద్యహారతుల్లో విశేషమైన పూజ చేసి స్వామివారికి వడమాల సమర్పణ చేసి నివేదన చేస్తారు. 30వ తారీఖు నాడు అష్టమి రోజు గురువారం నాడు. ఆ రోజు సాయంత్రం ప్రదోషకాల పూజలో 6:45 భక్తుల సహకారంతో అరటిపండ్ల పూజ, స్వామివారి మూరమురులకి అరటిపండ్ల పూజ అంటే ఈ కదలి ఫలార్చన జరుగుతుంది గురువారం నాడు. అది విశేషమైన కార్యక్రమం. ఉదయం పూట ఈ హవన కార్యక్రమం జరుగుతుంది. ఆలయ పరివార దేవతైన విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, జీవధ్వజ దండము, ఉష్టవాహనముకు నారికేల ఫల సమర్పణ, హారతి అయిన తర్వాత ఈ ముఖమండపంలో గణపతి పూజ, వృత్తికరణ అయిన తర్వాత మహన్యాస పారాయణ జరుగుతుంది. అక్కడ సూర్య నమస్కారాలు, అలాగే చండీ సప్తశతి పారాయణ, తర్వాత సుందరకాండ పారాయణ కార్యక్రమం ఈ ఆకుపూజ మండపంలో సుందరకాండ పారాయణ జరుగుతుంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత మహన్యాస అయిన తర్వాత ఏకాదశ మన్యుసూక్త వారాభిషేకం 11 సార్లు మన్యుసూక్తంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. అభిషేకం అయిన తర్వాత చివరిలో ఈ దేవస్థానం సాంప్రదాయం ప్రకారంగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార విశేషమైన పరిమాణం అంటే సుమారు ఒక 40 లీటర్ల ఆవు పాలు, 10 లీటర్ల ఆవు పెరుగు, 10 లీటర్ల ఆవు నెయ్యి, 10 లీటర్లు తేనె, 10 కిలోలు పంచదారతో స్వామివారికి విశేషంగా ఆయన జన్మదినోత్సవ సందర్భంగా విశేషంగా అభిషేకం చేస్తారు. విద్యుత్ సంస్థలో పనిచేసే షిఫ్ట్ ఆపరేటర్లందరూ సంస్థ అభివృద్ధి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని, అప్పుడే అందరూ బాగుంటారని విద్యుత్ శాఖ డిఈ మస్తాన్ రావు అన్నారు.
అద్దంకి పట్టణంలోని విద్యుత్ భవనంలో మంగళవారం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న 33/11 kV సబ్ స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్లకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా డిఈ మస్తాన్ రావు హాజరై మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో వారి పాత్ర కీలకమని, షిఫ్ట్ ఆపరేటర్లు చేసే పనిపై శిక్షణ ఇచ్చేందుకు ఒంగోలు నుంచి వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఏడీఏలు వచ్చారని, విలువైన సామాగ్రి సబ్స్టేషన్ నందు ఉన్నందున వాటి వినియోగం అనేది లేకపోతే నష్టం వాటిల్లుతుందన్నారు. నిర్వహణ మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పవర్ ట్రాన్స్ఫార్మర్ సుమారు ₹1 కోటి విలువైందని, వాటి నిర్వహణ సబ్స్టేషన్లో ప్రతి గంటకు రీడింగ్ నమోదు చేయాలన్నారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారని మస్తాన్ రావు చెప్పారు. లైన్ మీద పనిచేసే షిఫ్ట్ ఆపరేటర్లు తగు జాగ్రత్తలు పాటించాలని, సబ్స్టేషన్ పరిధిలో ప్రమాదాలు అనేవి జరగకుండా చూసుకునే విధంగా శిక్షణ ఇస్తున్నారన్నారు. మరియు షిఫ్ట్ లైన్ మెన్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. వివిధ రంగాలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గురించి వారికి చెప్పడానికై ఈరోజు ఒంగోలు నుంచి ఇన్హౌస్ వింగ్ నుంచి ఏడీఈ ఇన్హౌస్ పద్మావతి గారు వచ్చారు. అలాగే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ మెయింటెనెన్స్ గురించి చెప్పడానికి గురవయ్య ఏడీ గారు వచ్చినారు. అలాగే ఎక్విప్మెంట్ ప్రొటెక్షన్ దాని మీద సూచనలు ఇవ్వడానికి ఏడీ ధనలక్ష్మి గారు వచ్చారు. ఈ సందర్భంగా షిఫ్ట్ ఆపరేటర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉన్నందువలన సబ్స్టేషన్స్ నందు ఆ యొక్క ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ చేయకపోతే ఎక్విప్మెంట్ అంతా కూడా డ్యామేజ్ అయ్యడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క మెయింటెనెన్స్ గురించి చెప్పడానికి రావడం జరిగింది. అతి ముఖ్యమైనటువంటిది పవర్ ట్రాన్స్ఫార్మర్. ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది దాదాపుగా ₹1 కోటి పైన ఉంటుంది దీని కాస్టు. కాబట్టి ఈ యొక్క దీని మీద రెగ్యులర్గా ఎలా మెయింటైన్ చేయాలి అనేటువంటి దాని మీద కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అట్లాగే సబ్స్టేషన్స్ అందు రీడింగ్స్ కూడా అవర్కి కూడా ప్రతి అవర్కి కూడా రీడింగ్స్ ఎంటర్ చేయడం జరుగుతుంది. కొంతమంది సిబ్బంది రీడింగ్స్ అంటే రకరకాల కారణాల వల్ల రీడింగ్స్ ఎంటర్ చేయటం లేదు. వాళ్ళు తప్పనిసరిగా రీడింగ్స్ ఎంటర్ చేయాలని చెప్పేసి చెప్తున్నాము. అట్లాగే ఎక్విప్మెంట్ అంతా కూడా ఏంటంటే ఈ ప్రొడక్షన్ అనేటువంటిది కనుక కరెక్ట్గా ఉంటే లైన్స్ డ్యామేజ్ కాకుండాను ఫీల్డ్లో, అట్లాగే యాక్సిడెంట్స్ కూడా జరగకుండాను కూడా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రొటెక్షన్ దాని మీద లైన్స్కి ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి మనం అనేటువంటిది అది కూడా ఈ ట్రైనింగ్లో చెప్తున్నాము. అట్లాగే ముఖ్యంగా లైన్ క్లియర్స్ ఇచ్చేటప్పుడు అంటే లైన్ మీద పనిచేయడానికి సబ్స్టేషన్ నందు ఎక్విప్మెంట్ ఆపి తగిన జాగ్రత్తలు తీసుకుంటే కానీ ఫీల్డ్లో ఉన్నటువంటి సిబ్బంది సేఫ్గా పనిచేయలేరు అన్నమాట. నుంచి నేను ఏడీసీఎస్సీ ఒంగోలు. ఇది ఎలా ఎంటర్ చేయాలి, రీడింగ్స్ ఎంటర్ చేయడం ఏంటి, దీనిలో చేస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే పొరపాట్లు జరుగుతున్నాయి వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, అలా చేయని వాళ్ళకి ఏమైనా రీజన్స్ ఉన్నాయా, ఎందుకు చేయలేకపోతున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తెలుసుకొని అవి మనం పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు అసలు ఈ రీడింగ్స్ ఎంటర్ చేయడానికి ఉన్న ఆవశ్యకత ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకున్నాం. అసలు ఎందుకు మనం రీడింగ్స్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఈ సబ్స్టేషన్స్ లో ఇప్పుడు మనకి 11 kV ఫీడర్స్ కన్జంప్షన్స్ ని మనం ఎంటర్ చేస్తాం. ప్రతిరోజు మీరు షిఫ్ట్ ఆపరేటర్స్ లాగ్ బుక్ లో ఎంటర్ చేస్తారు కదా, ఇవన్నీ కూడాను అర్ధరాత్రి 12 గంటలకు తీసుకుంటాం. అంటే ఏంటి అవి కన్జంప్షన్స్, డైలీ మనం ఎంత వాడుతున్నాము. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏం చేస్తాము, ప్రతిదానికి లెక్కలేసుకుంటాం కదా, మనకి ఎంత వస్తుంది, మనం ఎంత వాడుతున్నాము, దాంట్లో మనకి ఆదాయం ఏంటి, నష్టం ఏంటి, ఒకవేళ నష్టం వస్తే ఆ నష్టం తగ్గించుకోవడానికి మనం ఏం చర్యలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడాను మనం లెక్కలేసుకొని దాని మెజర్స్ దానికి తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ లెక్కలు కావాలి. సో దానిలో భాగంగానే ఇప్పుడు ఈ రీడింగ్స్ ఎంట్రీ మనకి. సో మనకి ఫస్ట్ ఇన్పుట్ వస్తుంది. ఇన్పుట్ వచ్చిన దాన్ని మనం ఖర్చు పెడుతున్నాం.
ఎంత ఖర్చు పెట్టినాము, ఇప్పుడు ఈ ఖర్చు పెట్టే దాంట్లో ఎవరు ఎంత వాడుతున్నారు, ఎక్కడ మనకి లోపం జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే నేను ఎనర్జీ ఆడిట్, ఇవి క్యాలిక్యులేషన్ అంతా కూడా ఎనర్జీ ఆడిట్ లో మనం చేస్తాం. చేసేటప్పుడు ఎనర్జీ ఆడిట్ కి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇవి సక్రమంగా ఇస్తే మనకి ఎనర్జీ ఆడిట్ కరెక్ట్ గా వస్తుంది. దానిపై మనకి లాసెస్ ఏ ఫీడర్ లో ఎంత లాస్ జరుగుతుంది, టెక్నికలా లేకపోతే కమర్షియలా ఏం లాస్ వస్తుంది, దాన్ని తగ్గించుకోవడానికి మనం ఏం చర్యలు తీసుకోవాలి అనేది మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏమేమి ఎంటర్ చేస్తాము, ఫీడ్ ఎనర్జీ మీటర్ రీడింగ్స్ ఎంటర్ చేస్తాం. అట్లాగే ఎల్వీ బ్రేకర్ కు ఉండే ఎనర్జీ మీటర్ రీడింగ్స్, అగ్రికల్చర్ కన్సంప్షన్. ఇప్పుడు మనకి మేజర్ అగ్రికల్చర్, దానికి మనమేం బిల్లులు వసూలు చేయట్లా, అంతా లాస్ అన్ని అగ్రికల్చర్ లో చూపిస్తున్నాం. అసలు నిజమో కాదో తెలియదు. సో కన్సంప్షన్ ని కూడా మనం రికార్డ్ చేసుకోవాలన్నమాట. త్వరగా అయ్యేటట్లు చూసుకుంటే మీరు కరెక్ట్ రీడింగ్స్ ఎంటర్ చేయగలుగుతారు. అంటే మన ఎగ్జాక్ట్ కన్సంప్షన్ మన ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.